హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ వాచ్ డే గురించి చెప్పుకుందాం. చేతి మణికట్టుకు వాచ్ చాలా అందాన్ని ఇస్తుంది, సమయం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో ప్రతి ఒక్కరి చేతికి వాచ్ తప్పనిసరిగా ఉండేది. దానిలో టైం చూసుకుంటూ తమ షెడ్యూల్ను రూపొందించుకునేవారు. ఇక షాపుల్లో అనేక రకాల వాచ్లు ఆకట్టుకుంటున్నవి. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర వేడుకల సమయంలో వాచ్లను బహుమతులుగా అందజేస్తారు. అయితే స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాచ్లు దాదాపు కనుమరుగైపోయాయి. ఫోన్లోనే సమయం చూసుకునే అవకాశం ఉండడంతో వాచ్లకు ఆదరణ తగ్గింది. అవి దాదాపు ఇక కనిపించవు అనుకునే సమయంలో స్మార్ట్ వాచ్ల రూపంలో మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. సమయం చూసుకోవడానికి, ఆరోగ్య పరిరక్షణకు, వ్యాయామానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ప్రముఖ కంపెనీల వాచ్లు, వాటి ప్రత్యేకతల ధరలు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాపిల్ వాచ్ ఎస్ఈ యాపిల్ కంపెనీ వాచ్లను అత్యుత్తమైనవిగా భావిస్తారు. ఈ స్మార్ట్ వాచ్లో ఎల్లప్పుడూ ఆన్లో ఉండే రెటీనాతో 40mm డిస్ప్లే ఏర్పాటు చేశారు. తద్వారా విజువల్స్ను చాలా స్పష్టంగా చదవచ్చు. వర్కౌట్ ట్రాకింగ్, క్యాలరీ మెయింటరింగ్, ఫిట్నెస్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వాచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. దీనిలో 32 GB మెమరీ కెపాసిటీ ఉంది. వైఫై, బ్లూటూత్ల ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాపిల్ స్మార్ట్ వాచ్ ధర 27,499. ఫాజిల్ జెన్ 6 స్మార్ట్ వాచ్ అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటుంది. iOS, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 24 hours వరకు పనిచేస్తుంది. హార్ట్ బీట్ పర్యవేక్షణ, GPS ట్రాకింగ్, వివిధ వ్యాయామాలు చేయడానికి సహాయపడుతుంది. గూగుల్ పై ద్వారా స్మార్ట్ నోటిఫికేషన్లు, సంగీత నియంత్రణ, మొబైల్ చెల్లింపులు చేసుకోవచ్చు. విఆర్ ఓఎస్ బై గూగుల్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. దీనిలో 32 GB మెమరీ కెపాసిటీ ఉంది. ఫాజిల్ స్మార్ట్ వాచ్ ధర 11,998 రూపాయలు. అమాజ్ ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ 1.75 అంగుళాల AMOLED డిస్ప్లేతో అమాజ్ ఫిట్ యాక్టివ్ 42mm స్మార్ట్ వాచ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఫిట్నెస్ ట్రాకింగ్ను మెరుగుపరిచే ప్రసిద్ధి ఆరోగ్య యాప్లో దీనిలో ఉన్నాయి. హార్ట్ బీట్, రక్త ఆక్సిజన్, ఒత్తిడి స్థాయిలను 24 గంటల్లో పర్యవేక్షిస్తుంది. ఒక్కోసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 14 రోజులు పనిచేస్తుంది. ఈ అమాజ్ ఫిట్ స్మార్ట్ వాచ్ ధర 9,999 రూపాయలు మాత్రమే. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 AMOLED డిస్ప్లేతో ఆకట్టుకుంటున్న శాంసంగ్ గెలాక్సీ వాచ్ విఆర్ ఓఎస్ పై పనిచేస్తుంది. ECG, రక్తపోటును ట్రాకింగ్ చేయగలదు. వీటితో పాటు అనేక ఆరోగ్య పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఉపయోగపడే తేలికపాటి వాచ్ ఇది. నలుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ వాచ్ ధర 10,499 రూపాయలు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 40 గంటలు పనిచేస్తుంది. ఫిట్బిట్ వెర్సా 4 ఫిట్నెస్ వాచ్ ఆరోగ్య పర్యవేక్షణ, వ్యాయామం అలా ఎన్నో రకాలుగా ఫిట్బిట్ వెర్సా 4 ఫిట్నెస్ వాచ్ మనకు సహాయంగా ఉంటుంది. దీనిలోని AMOLED డిస్ప్లే కారణంగా చాలా స్పష్టంగా విజువల్స్ను చూడవచ్చు. వీటితో పాటు అంతర్నిర్మితమైన GPS, హార్ట్ బీట్, నిద్ర, ఒత్తిడిని ట్రాకింగ్ చేయడం, ఫిట్నెస్ కోచింగ్, గైడెడ్ బ్రీతింగ్ సెషన్లు, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వీటికి అదనంగా ఫిట్బిట్ ప్రీమియంతో మీ ఫిట్నెస్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళొచ్చు. ఒక్కోసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 6 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ వాచ్ ధర 16,999 రూపాయలు. ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది అని చెప్పుకోవచ్చు.
చూసుకోవడంతో పాటు చిన్న సైజు స్మార్ట్ ఫోన్ మాదిరిగా సేవలు అందిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, పెద్దలు ఇలా అన్ని వయసుల వారికి అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, ఫిట్నెస్ ట్రాకర్, మెసేజ్లు చూసుకోవడం, కాల్స్ చేసుకోవడం, ఈమెయిల్స్కు బదులివ్వడం తదితర అన్ని పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో అమెజాన్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్లు, వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకున్నాం కదా. మరి అమేజ్ ఫిట్ యాక్టివ్ 2 స్మార్ట్ వాచ్ అనేక ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. వాయిస్ కమాండ్ ద్వారా సందేశాన్ని టైప్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ బెల్ట్ తోటి డిజైన్ అయి AMOLED డిస్ప్లే, హైరాక్స్ రేస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రన్నింగ్, పాడల్, యోగా తదితర 160కి పైగా స్పోర్ట్స్ మోడ్లో 50 మీటర్ల నీటి నిరోధకత, 10 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈమెయిల్, మెసేజ్లకు దీనిలోనే చక్కగా చదువుకోవచ్చు. ఖచ్చితమైన దారిని చూపేందుకు GPS వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వాచ్ ధర $9,999. అమెజాన్లో అందుబాటులో ఉంది. ఆధునిక ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్ వాచ్ కోరుకునే వారికి యాపిల్ వాచ్ అల్ట్రా 2 అత్యుత్తమ ఎంపిక. మంచి డిజైన్, హై ఎండ్ ఫీచర్లతో ఈ వాచ్ ఎంతో ఆకట్టుకుంటుంది. క్రీడాకారులకు, అడ్వెంచర్లు చేసే వారికి బాగా నచ్చుతుంది. అన్ని నోటిఫికేషన్లు స్పష్టంగా చూపించే పెద్ద రెటినా డిస్ప్లే, ఖచ్చితమైన నావిగేషన్ కోసం డ్యూయల్ ఫ్రీక్వెన్సీ 36 హార్స్ పనిచేస్తే బ్యాటరీ, అదనపు ప్రత్యేకతలు, ఆరోగ్య సంరక్షణతో పాటు ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అమెజాన్లో ఈ వాచ్ను 89,900కు కొనుగోలు చేయవచ్చు. ఆఫీసులకు వెళ్లే మగవారికి ఫాసిల్ Gen 6 వాచ్ చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో దీన్ని రూపొందించారు. ఫిట్నెస్, చెల్లింపులు, మ్యూజిక్, వార్తలు, గేమ్స్, స్టాప్ వాచ్ తదితర యాప్లో ఆకట్టుకుంటున్నాయి. అరగంటలోనే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేషనల్ వాచ్ డే గురించి మనకి తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 19న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రపుట్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో అరంగేట్రం చేసింది. ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్, అల్లు అర్జున్తో ఆర్యా 2లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్లో హీరోయిన్గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో బృందావన్లో సమంతతో పాటుగా నటించింది. సల్మాన్ రషీదీ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నవల రచయిత, వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల్ మిడ్ నైట్ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ గెలవడంలో తొలిసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ఈయన ప్రారంభంలో రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండము నేపథ్యముగా రచించబడింది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మ్యాజిక్ రియలిజంగా వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన 4వ నవల్ షటానిక్ వర్సెస్ సంచలనాత్మక వివాదాస్పద నవల్. ఇది అనేక దేశాల్లో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు, బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జూన్ 19, 1947న జన్మించారు. ఇతడు ప్రస్తుతం ఇంగ్లాండ్లో పౌరసత్వం తీసుకున్నారు. ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19న జన్మించారు. ఆమె బర్మా దేశ ప్రతిపక్ష నాయకురాలు. ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చైర్పర్సన్. 1990 జనరల్ ఎన్నికల్లో NLD 59% ఓట్లను 81% మొత్తం చేస్తే
మరి ఆ స్థానంలో పార్లమెంట్ స్థానంలో గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహ నిర్బంధనంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010 వరకు విడుదల అయ్యే వరకు దాదాపు 15 సంవత్సరాల కాలం గృహ నిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా గుర్తించబడింది. సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో షాక్రోఫ్ పురస్కారం అందుకుంది. 1991లో నోబెల్ బహుమతి అందుకుంది. భారత్ ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చారు. రాహుల్ గాంధీ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత్ యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్లకు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోక్సభ సభ్యునిగా పనిచేశాడు. 2019లో వయనాడ్ నుండి లోక్సభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 2వ అతి ఎక్కువ ర్యాంక్ సాధించిన సభ్యుడు రాహుల్ నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవాడు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మార్చాల్సి వచ్చింది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకున్నాడు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించారు. ఆశిష్ విద్యార్థి 63వ పుట్టినరోజు సందర్భంగా అతను భాగమైన కొన్ని ప్రముఖ చిత్రాలను చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి పరిశ్రమలోని అసాధారణ నటుల్లో ఒకరు. విలన్ పాత్రలో ఉన్నప్పటికీ అతని అద్భుతమైన నటనా నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగుతో సహా బహుళ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు. ఆయన 62వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇరైవన్ ఒక తమిళ భాష చిత్రం. ఇది ఒక సైకోటిక్ కిల్లర్ భయంతో పోలీసులపై నమ్మకం క్షీణించిపోయి ఒక నగరం కథను చెబుతోంది. అర్జున్ ఆండ్రెస్ చివరకు హంతకుడిని అరెస్ట్ చేశారు, కానీ అతను తప్పించుకొని మళ్లీ గందరగోళం పాలవుతుంది. ఈ చిత్రంలో జయం రవి, ఐశ్వర్య సురేష్, లచ్చు గ్రామ్, నయనతార, రాహుల్ బోస్, వినోద్ కిషన్ తదితరులు నటించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.